హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం రెడ్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. పల్లీలు ఆనియన్స్ లేకుండా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడయ్యాక జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, 5-6 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 టమాటోలు కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా చింతపండు, కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా అయ్యే వరకు టమాటోలు ఉడికించుకోవాలి. మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా వెల్లుల్లి, సాల్ట్, అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనికి పోపు యాడ్ చేసుకుందాము. అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న రెడ్ చట్నీని యాడ్ చేసుకొని మరి కొద్దిగా వాటర్ వేసుకొని మరోసారి కలుపుకుంటే రెడ్ చట్నీ రెడీ అవుతుందండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.